గత 2 దశాబ్దాలుగా దేశ ఆర్థిక, వ్యాపార, ఐటీ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మహానగరం హైదరాబాద్. వరుసగా 2 సార్లు దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన నగరంగా పేరు పొందిన భాగ్యనగరం ఇప్పుడు ప్రపంచ నగరాల మధ్య తన చోటు ఏర్పరచుకుంటుంది. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం అన్ని దిక్కులా తన పురోగతిని విస్తరించుకుంటూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎంతో కాలంగా అభివృద్ధి పథాన నడుస్తున్న వెస్ట్ హైదరాబాద్ ప్రస్తుతం ఇతర అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఉత్తమ పురోగతితో ముందుకు సాగుతుంది. హైదరాబాద్ భవిష్యత్తు వృద్ధి అంచనా చార్టు ప్రకారం గమనిస్తే ముంబై హైదరాబాద్ జాతీయ రహదారి రానున్న రోజులలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరైన గమ్యమని తేటతెల్లమవుతుంది. అమీర్పేట్, సనత్ నగర్ మొదలుకొని కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు దాటి సదాశివపేట్, జహీరాబాద్ వరకు సాగే ఈ జాతీయ రహదారిపై ఇప్పటికే ఎంతో పురోగతి చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ సహాయంతో ఈ ప్రదేశాలకు హైదరాబాద్లో ఏ చోటు నుంచైనా త్వరగా చేరుకోవచ్చు. ఇటీవల జహీరాబాద్కు అత్యంత సమీపంలో బీదర్ విమానాశ్రయం ప్రారంభించడంతో వెస్ట్ హైదరాబాద్కు దేశవ్యాప్త రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడింది. ఇవి కాక రానున్న దశాబ్దంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన, జాతీయ రైల్వే ప్రణాళికలోని ముంబై హైదరాబాద్ హైస్పీడ్ రైల్ ప్రతిపాదన వెస్ట్ హైదరాబాద్ ప్రాముఖ్యతను దేశమంతటా చాటుతున్నాయి. వెస్ట్ హైదరాబాద్ దిశగా ముంబై హైదరాబాద్ హైవే దారి పొడవునా ప్రతిష్టాత్మక సెజ్లు, ఐటీ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ మరియు బహుళ జాతీయ కార్పొరేట్ కార్యాలయాలతో ఈ రహదారి బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ హబ్గా పేరుగాంచింది. అంతేకాక రోడ్డుకు 2 వైపులా ఆధునిక జీవన విధానానికి కావలసిన అన్ని సౌకర్యాలతో కూడిన కమ్యూనిటీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ మరియు థియేటర్స్ వంటివి ఎన్నో ఇప్పటికే జనాలకు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞానానికి పట్టుకొమ్మలైన ఎన్నో విద్యాలయాలు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు దేశ ప్రసిద్ధిగాంచిన జేఎన్టీయు మరియు ఐఐటి, వాట్సన్ మరియు గీతం వంటి విశ్వవిద్యాలయాలు ఈ రహదారిపై నెలకొల్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగం దృష్ట్యా పరిశీలిస్తే దశాబ్దన్నర కంటే తక్కువ కాలంలోనే హైదరాబాద్లో ఏ దిక్కునా లేనటువంటి వివిధ ఆధునిక శాటిలైట్ కాలనీలు, స్మార్ట్ టౌన్షిప్లు, హైరైజ్డ్ అపార్ట్మెంట్స్, అర్బన్, సెమీ అర్బన్ లేఅవుట్లతో నగరం జహీరాబాద్ వరకు శరవేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పటికే కూకట్పల్లి నుంచి జహీరాబాద్ ప్రాంతం వరకు 15 లక్షల పైచిలుకు జనాభా స్వగృహాలు ఏర్పరచుకున్నారు అంటే అక్కడ భవిష్యత్తు మీద ప్రజలకు ఉన్న భరోసా ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ జహీరాబాద్ సమీపంలో 12,636 ఎకరాల స్థలంలో 5,50,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నిమ్స్ ప్రతిపాదనతో బుధేరా, సదాశివపేట్, జహీరాబాద్ ప్రాంతాలు హైదరాబాద్ నగర నూతన అభివృద్ధి కేంద్ర బిందువులుగా వెలిశాయి. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి నివాసయోగ్యంగా అన్ని దిక్కుల రవాణాతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో ముంబై హైదరాబాద్ హైవే భవిష్యత్తు తలామణికగా నిలుస్తుంది.